సూచక్రియలు. సూచక్రియలు అంటే సూచన అంటే మన కంటికి కనిపించే వాటిని సూచక్రియలు అంటాం. అలాగే అద్భుత కార్యాలు అంటే ఇంతవరకు ఎవరు చేయలేనివి, ఊహించలేనివి చేసినటువంటివి అద్భుత కార్యాలు అంటాం. లూక 23:8 వచనం ప్రకారం అక్కడ ఎవరి కోసం రాయబడిందంటే హేరోదు రాజు. హేరోదు రాజు ఎటువంటి వాడు మనకి చాలా చెడు మనస్తత్వం గలవాడు. ఎంత నీచ మనస్తత్వం అంటే తన కొడుకును రాజవుతాడేమో అని తన కొడుకుని చంపేసినటువంటి రాజు. అయితే మనందరికీ తెలుసు యేసు ప్రభువారు పుట్టినప్పుడు చాలా కలవరపడిపోయి ఇంకొక రాజు పుట్టడం ఏదే సంభవం అని మనం స్కిట్స్లో చూస్తూ ఉంటాం. అయితే హేరోదు యేసు ప్రభువారిని చంపాలని చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ అంటున్నారు యేసు ప్రభువారిని చంపాలని చూసిన అటువంటి వ్యక్తి యేసును చూసి మిక్కిలి సంతోషించినని రాయబడింది. ఎందుకంటే యేసు ప్రభువారు ఎన్నో అద్భుత కార్యాలు సూచక్రియలు చేయడం వారి నోట వీరి నోట ఉన్నారు. అందుకని తన మనసులో అనుకుంటున్నాడు ఆయన ఏదైనా సూచక్రియలు చేయడం తను చూడాలని చెప్పేసి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నాడండి. మనం కూడా మన జీవితంలో ఏదో ఒక సూచక్రియ కానీ అద్భుత కార్యం కానీ మన జీవితంలో జరగాలని అనుకుంటాం కదా. యేసు ప్రభువారు సూచక్రియను మనం పరిశీలిస్తే మొట్టమొదటి సూచక్రియ ఏంటంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం. యోహాను సువార్త 2:11. ఇక్కడ మనం చూస్తాం కదండి, కానానులో ఒక వివాహం జరుగుతుంది. అయితే అక్కడికి యేసు ప్రభువారి తల్లి కూడా వస్తారు. అక్కడికి యేసు ప్రభువారిని ఆయన శిష్యులను కూడా పెళ్లికి పిలుస్తారు. అయితే సడన్గా అక్కడ ద్రాక్షరసం అయిపోవడం వల్ల యేసు తన తల్లి వెళ్ళి యేసు ప్రభువారికి చెప్తుంది. అయితే యేసు ప్రభువారు అంటారు అమ్మ నా సమయం ఇంకా రాలేదని అన్నప్పుడు తర్వాత యేసు ప్రభువారు శిష్యులను పిలిపించి 6 రాతి పాములను నీటితో నింపమని చెప్పినప్పుడు వారు అలానే చేస్తారు. అయితే దాన్ని విందు ప్రధాని దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ విందు ప్రధాని దాన్ని రుచి చూసినప్పుడు పెళ్లి కుమారుడు పిలిచిలా అంటాడు ఏమైనా ఎవరైనా మొదట మంచి ద్రాక్షారసం పోసి జలం తాగి మత్తులైన తర్వాత చెడు ద్రాక్షారసం పోస్తావు, నువ్వేంటి మంచి ద్రాక్షారసం పోసి నువ్వేంటి ముందు చెడ్డ ద్రాక్షారసం పోసి ఇప్పుడు మంచి ద్రాక్షారసం ఇచ్చావని ఆ ప్రధానితో అంటాడండి. గలిలయలో కానాలో యేసు ప్రభువారు మొదటి సూచక్రియను చేసి దేవుని మహిమపరచడం మనం చూస్తాం. మనం చూస్తే ఆయన పెళ్లికి రావడమే ఒక గొప్ప అద్భుతం. దేవుడే సాక్షాత్తు దేవుడే నరావతారం ఎత్తి శరీరం ధరించి భూమిపై ఒక పెళ్లికి రావడం కూడా మహా అద్భుతం. ఆ పెళ్లిలో నీటిని ద్రాక్షరసంగా మార్చడం ఒక సూచక్రియ. ఇది అసాధ్యంలో సాధ్యంగా మార్చగల తండ్రిని తెలిపే సూచక్రియ. అయితే ఆ రోజుల్లో మోషే మొదటి చేసిన అద్భుత కార్యం ఏంటంటే నీటిని రక్తంగా మార్చారు. ఇప్పుడు యేసు ప్రభువారు నీటిని ద్రాక్షరసంగా మార్చారు. ధర్మశాస్త్రం అనేది మోషే ద్వారా మనకు అనుగ్రహింపబడింది. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే నీరు వాక్యానికి సంకేతం. ఇక్కడ పనికిరాని రాతి బాణలను ద్రాక్షారసం అనే వాక్యంతో నింపబడిందని అర్థం. అయితే రెండవ సూచక్రియ మనం చూసినట్లయితే ఇది దేవుడి మాటను విశ్వాసంతో నమ్మడం ద్వారా జరిగిన సూచక్రియ అంటే యోహాను సువార్త 4:50. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువారు చేసిన రెండవ సూచక్రియ ఏంటంటే ప్రధాన కుమారుని స్వస్థపరచడం. కపెర్నహూములో ప్రధాన కుమారుడు రోగి ఉంటాడండి. అయితే ఆ ప్రధాని యేసు వద్దకు వెళ్ళి నా కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడు స్వస్థపరచమని దేవుని వేడుకుంటాడు. అయితే అక్కడ యేసు ప్రభువారు మాట అంటాడు ఏంటంటే యోహాను సువార్త 4:4. యోహాను సువార్త యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమో నమ్మరని అతనితో చెప్పాను. నిజమే కదండి, మన జీవితంలో కూడా ఏదైనా చేస్తేనే నమ్ముతాం. మన జీవితంలో ఏదైనా అద్భుతం జరిగితేనే దేవుని నమ్ముతాం. కానీ దేవుని వాక్యం చూసి నమ్మిన వాడి కంటే చూడకుండా నమ్మిన వాడి దానిలోనే దేవుని వాక్యం
యజమాని ఇంటికి వెళ్ళేసరికి అతని దాసులు ఎదురొచ్చి నీ కుమారుడు బ్రతికాడని చెప్పగా ఆ దాసుని ఎన్ని గంటలకు బాగుపడ్డాడని అడిగినప్పుడు 1 గంట అనగానే అది ఏ సమయం అండి? యేసుప్రభు వారు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పినది కూడా అదే 1 గంటకి. కాబట్టి ఆ ఇంట్లో వారందరూ కూడా యేసుప్రభు వారు నమ్మారు. అలానే మన జీవితంలో కూడా దేవునిపై మనం ఆధారపడడం నేర్చుకోవాలి, దేవునిపై విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 4:54 ఉంటుంది. ఇది యేసుప్రభు వారు గలిలయలోని యేసు చేసిన 2వ సూచక్రియ. యేసుప్రభు వారు చేసిన 3వ సూచక్రియ ఏంటంటే మార్కు సువార్త 1:23. మూడవ సూచక్రియ ఏంటంటే అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుల్ని దేవుడు స్వస్థపరచుతాం. అయితే కపెర్నహూముకు వెళ్ళగా దేవుడు ఆ ఊరిలోకి వెళ్ళగా ఒక దెయ్యం పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడండి. అయితే అతడు సంఖ్యలతో కట్టబడిన తర్వాత గాయపరుచుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. అయితే ఆ ఊరిలో యేసుప్రభు అడుగు పెట్టగానే ఆ దెయ్యాలని ఇలా అంటాయి, నాతో నీకేమి పని? నన్ను రక్షించుటకు వచ్చితివా? నీవెవరో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేస్తాయి. అయితే అప్పుడు దేవుడు అంటాడు, ఊరుకుంటుము, వాడిని విడిచి దాన్ని గద్దింపగా దెయ్యం మనుషుల నుండి విడిచిపోయాయి. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ అనుకోవాలంటే దెయ్యాలు కూడా దేవుని మాటకు లోబడతాయని చెప్పుకుంటారు. అవును, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మ శక్తితో ఏ కార్యాలైనా చేయగలరు. దెయ్యాలు దేవుని మాటకు లోబడతాయని తెలిపి ఈ సూచక్రియ. 4వ సూచక్రియ ఏంటంటే లూకా సువార్త 5:5-6. ఇక్కడ మనం గమనిస్తే సీమోను పేతురు చూద్దాం. అయితే సీమోను యేసుప్రభు వారు సీమోను యొక్క దోణిని ఎక్కి లోతులకు నడిపించమని చెప్పినప్పుడు సీమోను పేతురు అంటాడు, రాత్రంతా మేము శ్రమ పడ్డాం కానీ ఒక చేపలను మాకు దొరకలేదంటారు. కానీ నీ మాట చొప్పున మేము దోణిని లోపలికి పోనిస్తామని చెప్పగా అప్పుడు వాళ్ళ దోణిని లోపలికి పంపించి వల వేసినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఆ వల ఎంత లాగినా కూడా చాలా బరువుగా ఉంటుంది. అందరినీ రమ్మంటారు. చాలా సంతోషంగా ఆ వల లాగానే అక్కడ మహాద్భుతం జరుగుతుంది. వాళ్ళు రాత్రి శ్రమపడి ఒక చేపైనా దొరకలేదు. కానీ యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే యేసుప్రభు వారు చెప్పిన ఒక మాటతో ఏమైందండి? లూకా సువార్త 5:6 వ్రాయబడింది, వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టేది, వరలు పగిలిపోయేంతగా చేపలు విస్తారంగా పట్టేది. అప్పుడు పేతురు యేసుక్రీస్తు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడిని దేవునితో అంటాడు. అయితే యేసుప్రభు వారు అంటారు, భయపడకుము, నేను ఇప్పటి నుంచి మనుషులకు పట్టజారులుగా అవుతామని చెప్పి దేవుడు పేతురుని ఆశీర్వదిస్తారండి. అయితే ఇది దేవుని మాటకు లోబడడం వలన జరిగిన సూచక్రియ. 5వ సూచక్రియ చూస్తే మత్తయి సువార్త 8:14-15. ఇది యెహోవా రాఫా, అంటే యెహోవా దేవుని ద్వారా ఎటువంటి రోగమైనా దేవుని ద్వారా స్వస్థపరచబడుతుంది. దేవుని ద్వారా స్వస్థపరచబడడాన్ని తెలిపే సూచక్రియ ఇది. 6వ సూచక్రియ ఏంటంటే బైబిల్లో వ్రాయబడింది, కుష్ఠరోగిని స్వస్థపరచుట. మత్తయి సువార్త 8:2-3. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మనుషుడు దేవుని అడుగుట వలన సూచక్రియ జరిగిందండి. అంటే మన జీవితంలో ఏదైనా సరే రోగమైన, బలహీనమైన, లేమైనా, పేదరికమైన ఎటువంటి సమస్య అయినా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుని గొప్ప అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయని తెలిపే సూచక్రియ. ఇంకా 7వది ఏంటంటే చనిపోయిన
యోహాను సువార్త 11:1-16 లాజరు గురించి రాయబడింది. బెతానియా అనే గ్రామంలో లాజరు అనే ఒక వ్యక్తి ఉంటాడండి. అతనికి మరియ మార్త అనే సోదరులు ఉంటారు. యేసుప్రభు వారికి లాజరు అంటే చాలా ఇష్టం. అయితే ఒక రోజు మార్త మరియు యేసుప్రభు వారికి వర్తమానం పొందుతారు. ఏమిటంటే, నీవు ప్రేమించే లాజరు రోగి అయి ఉన్నాడు అంటే యేసుప్రభు వారు అక్కడ ఒక చక్కని మాట అంటారండి. ఏంటంటే, యోహాను సువార్త 14:4 ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చినదని అంటారు. కానీ దేవుడు 4 రోజుల తర్వాత అక్కడికి వెళ్తారండి. అక్కడ మరియ యేసుప్రభు వారితో ఇలా అంటుంది, ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండా ఉంటాడని అంటారండి. యోహాను సువార్త 11:24 మాట అంటుందండి, అంత్యదినమున పునరుద్ధానమున చనిపోయినను తిరిగి లేస్తారని చెప్పేసి నేను ఎరుగుతాను ప్రభు అంటుంది. 25వ వచనంలో రాయబడింది కదా, అందుకు యేసు పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నామని ఆమెను అడిగినప్పుడు ఆమె నమ్ముచున్నాను ప్రభు అంటుంది. అదే రోజు ఆ మరియ ఏడ్చు, అలాగే ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడుస్తూ ఉండడం యేసు చూసి ఆత్మలో కలవరపడి లాజరు ఎక్కడున్నారని అడిగినప్పుడు వాళ్ళు ఆ సమాధి దగ్గరికి యేసు ప్రభువారిని తీసుకువెళ్తారండి. అప్పటికే చనిపోయి 4 దినాలు అయింది, శరీరం అంతా కొప్పుకొడుతుందని చెప్పి శిష్యులు మరియ మార్త కూడా యేసు ప్రభువారితో చెప్తారు. అక్కడ ఒక చక్కని మాట ఉందండి. యోహాను 14:40 నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తాను. అప్పుడు యేసుప్రభు వారు తండ్రికి ప్రార్థించి ఇలా అంటారు, లాజరు బయటికి రాని బిగ్గరగా కేకవేయగా అప్పుడు లాజరు కట్టి వస్త్రాలను నడుచుకుంటూ బయటకు వస్తాడండి. అతని కట్లు విప్పమని వారితో చెప్పడం మనం చూస్తాం. ఇప్పటి వరకు మనుషులనే స్వస్థపరచడం మనం చూసాం, కానీ చనిపోయిన వారిని కూడా లేపగల సర్వశక్తిమంతుడు మన దేవుడని ఈ సూచక్రియ ద్వారా తెలుసుకుంటాం. ఇలా ఏడు కాదు, చాలా చాలా సూచక్రియలు ఇంకా ఈ 7 మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొదట కానాను విందులో అసాధ్యాన్ని సాధ్యం చేయగల దేవుడుగా మనం చూస్తాం. రెండవ సూచక్రియలో ప్రధాని కుమారుని ద్వారా విశ్వాసంతో నమ్మకంతో ఆ బిడ్డను రక్షించుకోవడం మనం చూస్తాం. మూడవ సూచక్రియలో దెయ్యాల అపవిత్రాత్మలు దేవుని మాటకు లోబడడం మనం చూస్తాం. 4వ సూచక్రియలో సీమోను పేతురు దేవుని మాటకు లోబడడం వల్ల గొప్ప అద్భుతాన్ని మనం చూస్తాం. 5వ సూచక్రియలో కుష్ఠరోగి దేవుని ప్రార్థించడం వలన స్వస్థపరచడాన్ని మనం చూస్తాం. 6వ సూచక్రియలో ఎటువంటి రోగమైన దేవుని నామం వలన స్వస్థపరచడం మనం చూస్తాం. 7వ సూచక్రియ ద్వారా చనిపోయిన వారిని లేపగల సర్వశక్తి